నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి సమీపంలోని రామాపురం డంపింగ్ యార్డ్ను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని వెల్లడి. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తిరుపతి ఇందిరా మైదానంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని వెంకటేశ్వర్ విజ్ఞప్తి. అంగరంగ వైభవంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. నేత్రపర్వంగా రథోత్సవం. రథాన్ని లాగి పునీతులైన భక్తులు. శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు ఆగవా? ప్రశ్నించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. నో ఫ్లయింగ్ జోన్ ఉత్తర్వుల కోసం టీటీడీ బోర్డు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ఢిల్లీకి పంపాలని అధికారులకు విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణలు శనివారం ఉదయం అందించారు. మురళీనాయక్ స్వగ్రామం కల్లితాండకు స్థానిక జనసేన నాయకులతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి చెక్ను ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, నిమ్మక జయకృష్ణలు, శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు అందించారు. మురళీనాయక్ ఆపరేషన్ సింధూర్లో మృతి చెందడం పవన్ కళ్యాణ్ ని కలిచివేసిందని ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, నిమ్మక జయకృష్ణలు తెలిపారు. మురళీనాయక్ అంత్యక్రియలకు వచ్చిన పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించడంతో పాటు 3 గంటలు ఉన్నారని వారు గుర్తు చేశారు. మురళీనాయక్ మృతితో అధైర్యపడవద్దని, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తన సొంత నిధుల నుంచి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ ప్రకటించారని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తాము 25 లక్షల రూపాయల చెక్కును శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు అందించినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు లోకేష్లు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారని వారు గుర్తు చేశారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి జాగా త్వరలోనే మురళీనాయక్ తల్లిదండ్రులకు అధికారులు అందిస్తారని వారు తెలిపారు. మురళీనాయక్ వాలీబాల్ ఆటగాడని, తమ తాండాలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని మురళీనాయక్ తల్లిదండ్రులు ఎమ్మెల్యేలను కోరారు. అలాగే తమ తాండా పేరును మురళీనాయక్ తాండాగా మార్చడంతో పాటు రోడ్లు నిర్మించాలని కోరారు. అలాగే ఆర్చ్ కూడా నిర్మించి సహాయపడాలని వారు ఎమ్మెల్యేలను కోరారు. మురళీనాయక్ తల్లిదండ్రులు కోరిన అన్ని కోరికలను సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి జనసైనికుడు కూడా మురళీనాయక్ గారికి తెలుసు ఏం జరిగిందనేది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి సొంత నిధులతో 25 లక్షల రూపాయలు చెక్కును వాళ్ళకి అందజేయమని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫు నుంచి తిరుపతి శాసనసభ్యులైనటువంటి ఆర్ని శ్రీనివాస్ గారిని, మన పాల్గొండ ఎమ్మెల్యే గారిని, తెలంగాణ జయకృష్ణ గారిని, ఇక్కడ లోకల్ గుండా లీడర్స్ ప్రతి ఒక్కరు 14 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయితేనే, మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి గారు అయితేనే అందరూ వచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబానికి తోడుగా ఒక భరోసాగా ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. సో వాళ్ళకి ఆ చెక్ కూడా ఎమ్మెల్యేలు ఇద్దరు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక చెక్ అనేది కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడాము. ఎందుకంటే అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళకి ఎటువంటి సాయం అయినా కానీ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా కానీ ఖచ్చితంగా మేమందరం వాళ్ళకి తోడు ఉంటాం. ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరం ఉండగా వాళ్ళకి తోడుకుంటాం, ఒక భరోసా ఇస్తున్నామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరు వీర అభిమాని అబ్బాయి ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. మేము కూడా 2016 నుంచి జర్నీ ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం. కవాత గీతం దానికి అందుకని అటెండ్ అయ్యేవారు మురళీనాయక్ గారు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా అదే చర్చిస్తున్నాం. చాలా బాధాకరం ఇది. మా జనసైనికుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాలుగా భరోసా ఉంటామని చెప్పి మేము మీడియా పరంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఖచ్చితంగా మురళీనాయక్ గారి కుటుంబానికి తోడు ఉంటాం, ఒక భరోసాగా ఉంటామని చెప్పి తెలియదు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందినటువంటి మురళీనాయక్ గారి కుటుంబానికి ఈరోజు పరామర్శ చేయడానికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుని ఇవ్వడానికి ఈరోజు తాండాకు రావడం జరిగింది. ఇందులో తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ని శ్రీనివాసులు గారు, అలాగే అనంతపురం అధ్యక్షులు వరుణ్ గారు,
అలాగే మిగతా జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారు మరి ఆ కుటుంబానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బాసటగా అన్ని విధాలుగా మరి ఆదుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. పహల్గావ్ దాడిలో వీరమరణం పొందినటువంటి పహల్గావ్ దాడిలో మరణించినటువంటి 26 మంది మరి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆ సందర్భంలో మరి సింధూర్ అనే ఆపరేషన్ సింధూర్ను కూడా మరి భారతదేశంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఇందులో మరి మురళీ నాయక్ గారు వీరమరణం చెందడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా నన్ను ఎమ్మెల్యే గారిని పంపించి ఆ కుటుంబాన్ని మరి ఓదార్చి మరి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి చెక్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ అనంతపురం జిల్లాలో గోరంట్ల మండలంలో తాండాలో ఈరోజు మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. మురళీ నాయక్ అంత్యక్రియల్ని స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు వచ్చి దాదాపు 3 గంటల సేపు ఇక్కడ మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరై ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడం చాలా చాలా బాధగా ఫీల్ అవ్వడం, చాలా బాధపడడం ఆయన మనసును కలిసివేసింది. ఇక్కడి నుంచి పోవాలని ఎక్కడ కూడా పోవాలనే ఆలోచన కూడా మర్చిపోయి ఇక్కడే కలవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను మన శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సోదరులు నిమ్మక జయకృష్ణ గారు, అదేవిధంగా తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం నుంచి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని ఇద్దరిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది. పంపడం అంటే ఊరికే పంపడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకుడు జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు 25 లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు కూడా వీళ్ళ మురళీ నాయక్ కుటుంబానికి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 5 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంటి జాగా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా చేస్తారు. యువ నాయకుడు మంత్రివర్యులు ఆయన మనసు కూడా కలిసివేసి ఆయన కూడా దీని మరణ వార్త విన్న వెంటనే ఆయన కూడా దిగ్భ్రాంతి చెంది ఆయన మనసు కూడా కలిసివేసింది. ఆయన కూడా వీరి కుటుంబ సభ్యులకు ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్క మంత్రివర్యులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి వీరి కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వం తరఫున ఆదుకుంటారనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లోకల్లో ఉన్న నాయకులు జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతి చెంది మమ్మల్ని పంపిన సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కలిసి కోరుకుంటున్నా. అంతేకాకుండా కాశ్మీర్లో పహల్గామ్లో
వినోదానికి వెళ్ళిన భారతీయులు 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి ఉగ్రవాదులను అణిచివేసే ప్రక్రియలో మొత్తం దేశంలో ఉన్న ఉగ్రవాదులు, కాశ్మీర్, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరినీ స్థావరం కల్పించిన ఉగ్రవాదులందరినీ అంతం చేసేంత వరకు మన భారతదేశ ప్రధాని అమిత్ షా, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా, రక్షణ మంత్రి గారు అందరూ కూడా కలిసికట్టుగా, అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. అణచివేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఇమ్యూనో హెమటాలజీ మరియు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ బ్లడ్ సెంటర్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవంను నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్టర్ డాక్టర్ అపర్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ముక్తేశ్వరయ్య, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ బాబు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వనజాక్షమ్మ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ఏ, బి, ఓ రక్త సమూహాలను కనుగొన్న క్లార్ ల్యాండ్ సైనర్ జన్మదినం సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడంతో పాటు రక్తదానం చేసే విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి అర్హులని తెలియజేశారు. రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ జీవనశైలిగా మార్చుకోవాలని, ప్రమాదాలు, ట్రోమో రోగులని కాకుండా అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలలో రక్తం అవసరం ఏర్పడిందని తెలిపారు. తాను ఎన్నిసార్లు రక్తదానం చేశానో తెలియదు కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే ఒక సందర్భంలో పేషెంట్కు రక్తం అవసరమైతే రక్తం ఇచ్చి సర్జరీ చేసే అవకాశం లభించిందని గుర్తు చేసుకున్నారు. స్విమ్స్ బ్లడ్ సెంటర్ చాలా బాగా పనిచేస్తుందని తెలిపారు. బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ బాబు వారి బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించే సంస్థలకు స్విమ్స్ ట్రైనింగ్ సెంటర్ గా ఎంపిక కాబడిందని తెలియజేశారు. బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వీ సేవ్ లైఫ్స్ అనే థీమ్తో రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ రక్తదాతల దినోత్సవానికి హాజరైన సభ్యులందరితో ఎవరికి రక్తం అవసరమైనా మేము రక్తదానం చేస్తాము అనే ప్రతిజ్ఞను చేయించారు. సుమారు 77 మంది రక్తదాతలకు డైరెక్టర్ ఆర్వి కుమార్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ వైద్యులు, టెక్నీషియన్స్, పారామెడికల్ సిబ్బంది, రక్తదాతలు, ఎంఎల్టీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం. ఈ రక్తము అంటే ప్రాణం, రక్తదానం అంటే ప్రాణదానం చేసినట్టు. ఈ రక్తదానం వల్ల ఎంతోమంది బతుకుతున్నారు. అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో దెబ్బలు తిన్న వాళ్ళు కానీ, క్యాన్సర్ రోగులు కానీ, పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్లు చేయించుకుంటున్న వాళ్ళకి కానీ రక్తం అనేది ఎంతో అవసరం. ఇలా వీళ్ళకి వాలంటరీగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అనేది ప్రమోట్ చేయడం కోసమని ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం.
స్విమ్స్లో ఈ బ్లడ్ బ్యాంక్ రక్తనిధి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోంది. సాలీనా దాదాపు 10,000 బ్లడ్ డొనేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇతర డాక్టర్లని, టెక్నీషియన్ని ట్రైన్ చేయడానికి బ్లడ్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్గా కూడా మన దీన్ని రక్తనిధిని గుర్తించారు. అంతేకాకుండా ఇక్కడ పూర్తి రక్తమే కాకుండా అవసరాన్ని బట్టి ప్లేట్లెట్ డొనేషన్స్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటారు, అలాంటివి కూడా మనం సేకరించడం జరుగుతుంది. అలాగే ఏఫెరెసిస్ అని ఇంకా తక్కిన అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ రక్తదానము కేవలం ఎప్పుడో ఒకప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఫోటో పెట్టుకోవడానికి అన్నట్టు కాకుండా ఒక విద్యుక్త ధర్మంగా మానవాళికి ఒక ప్రాణదానంగా ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ క్రమం తప్పకుండా ఈ బ్లడ్ డొనేషన్ చేయాలి అనేటువంటి మెసేజ్ సంఘంలో గట్టిగా తీసుకోవడానికి ఈరోజు కృషి చేస్తూ ఉన్నాం. ఈ రక్తదానం చేస్తే ఏదో బలహీనపడతారు, అలా కొన్ని అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలకు ఏమి గురి కావద్దు. ఎందుకంటే దాదాపు 5-6 లీటర్ల రక్తం ఉంటే శరీరంలో కేవలం 1/2 లీటర్ మాత్రమే తీయటం జరుగుతుంది. దానివల్ల ఎలాంటి బలహీనత అది రాదు. అంతేకాకుండా ఈ రక్తం మనము దానం చేయడం వల్ల మన శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం తయారవుతుంది. దానివల్ల మనలో ఇమ్యూనిటీ కానీ, తర్వాత గుండె జబ్బులు వాటి పరమైనటువంటి విధంగా కానీ మనకు కూడా, అంటే దాతలకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది ఒక అలవాటుగా చేసుకోవాలని, అలాగే మీ కుటుంబంలో, మీ ఆఫీస్లో, మీ సంఘంలో కూడా ఈ యొక్క సందేశాన్ని అందరికీ వినిపించి, చర్చించి, మోటివేట్ చేయాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశ్వర. యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందిరా మైదానం ఇండోర్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ నరసింహాచారి పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మనము గడిచిన మే 21 నుంచి జూన్ 21వ తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపులో భాగంగా జూన్ 21వ తారీఖున ప్రధానమంత్రి విశాఖపట్నం రానున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగానే 3 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. మాస్టర్ ట్రైనర్స్ ని ప్రతి విలేజ్ వార్డులో ఉన్న ప్రజలందరినీ రిజిస్ట్రేషన్ చేసి సుమారుగా జిల్లాలో 6,200 మంది వెన్యూలను గుర్తించి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం మరియు ప్రైవేటు కార్యక్రమాలలోనూ, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల, కళాశాలల్లోనూ కాలేజీ పిల్లలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొని ఉన్నారని తెలిపారు. ఇప్పటికే మన జిల్లాలో సుమారు 9 లక్షల సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ దశల వారీగా కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగం కావాలనే ఉద్దేశంతో 21వ తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాన్ని వాళ్ళు దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశాలలో మనము యోగా నిర్వహిస్తున్నామని, చంద్రగిరి కోటలోని నిర్వహించామని, అదేవిధంగా అతి త్వరలోనే శ్రీకాళహస్తి టెంపుల్, పులికాట్ సరస్సు, శ్రీహరికోట దగ్గర కూడా చేయబోతున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ వారంలోనే సెలబ్రిటీస్ అందరితో తిరుపతి పట్టణంలో కూడా 5,000 మందితో మనం యోగా ఆచరించడం జరుగుతుందని తెలిపారు. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, టూరిజం ఆర్డి రమణ ప్రసాద్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము గడిచిన మే 21 నుంచి జూన్ 21 తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జూన్ 21 తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఇచ్చే ఉన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసం. దీంట్లో భాగంగానే
లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మాస్టర్ ట్రైనర్స్ని అదేవిధంగా ప్రతి విలేజ్ వార్డులో ఉన్నటువంటి అందరినీ కూడా మనము సిటిజన్స్ని రిజిస్టర్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో 6,000 వెన్యూస్ని గుర్తించి అక్కడ మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 14న పెద్ద ఎత్తున 21వ తారీఖుకి ఒక రిహార్సల్ కార్యక్రమం కింద 21వ తారీఖున మనం ఎట్లయితే చేయబోతున్నామో అదేవిధంగా ఈరోజు ఆల్ వెన్యూస్ జిల్లాలో 6,200 వెన్యూస్లో అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈ యోగా కార్యక్రమాలని కామన్ యోగా ప్రోటోకాల్ని కూడా ఆచరించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ అన్ని స్కూల్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే మన జిల్లాలో సుమారుగా 9 లక్షలకు పైచులకు సిటిజన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దశల వారీగా కూడా ట్రైన్ చేయడం జరిగింది. ఈ యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలనే ఉద్దేశంతో 21వ తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాని వాళ్ళ దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. ఇప్పటికే మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనము యోగాని నిర్వహిస్తున్నాం. చంద్రగిరి ఫోర్ట్లో చేశాము. అదేవిధంగా మనం అతి త్వరలోనే శ్రీకాళహస్తి టెంపుల్లో అదేవిధంగా పులికాట్ సరస్సు దగ్గర షార్ దగ్గర కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఈ వారంలోనే మనము సెలబ్రిటీస్ అందరితో కూడా తిరుపతి పట్టణంలో కూడా 5,000 మందితో మనము యోగాని ఆచరించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనందరికీ యోగాంధ్ర క్యాంపెయిన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసి ప్రతి ఒక్క జీవితంలో యోగా భాగస్వామ్యం అవ్వాలని మనము ఒక ముఖ్య ఉద్దేశం. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న తిరుపతి నగరంలో బుల్డోజర్ సంస్కృతిని అరికట్టాలని వేణుగోపాల్ కాలనీ ఇళ్లను కూల్చివేతకు కారకులైన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నేడు యశోదా నగర్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఆర్పీఐ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి అంజయ్య, సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి, చిట్టిబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుగట్ట నగేష్, సిపిఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పి వెంకటరత్నం, స్థానిక హక్కుల పోరాట కమిటీ కన్వీనర్ డిఎంసి భాస్కర్, వేణుగోపాల్ కాలనీ ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ జి వెంకటేష్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన వక్తలు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయకపోయినా, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా లక్షలాది రూపాయలు పెట్టి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని ఆ ఇంట్లో కాపురముంటూ పంచాయతీ ఇచ్చిన ఇంటి పన్ను, కరెంటు మీటరు, రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఎలా సర్వహక్కులు కలిగి ఉన్న వీరిపై దాడి చేసి ఇళ్లు కూల్చివేయడం దారుణమైన చర్యని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి ప్రాంతం, రోజు లక్షలాది మంది యాత్రికులు భక్తులు వచ్చి వెళ్తున్న ప్రాంతం. అయితే ఇటువంటి ప్రశాంత వాతావరణం కలిగిన తిరుపతిలో బుల్డోజర్ దాడి చేసే సంస్కృతి, రౌడీలతో దౌర్జన్యంగా ఇళ్లు కూల్చివేసే సంప్రదాయం మొదలైందని, ఈ సంస్కృతిని పోలీసులు అరికట్టాల్సింది పోయి చోద్యం చూస్తున్నారని తెలిపారు. తిరుపతి ఆనుకుని ఉన్న వేణుగోపాల్ కాలనీలో గత నెల 26వ తేదీ అర్ధరాత్రి 300 మంది రౌడీలు మద్యం సేవించి 7 జేసీబీలను, 1 ట్రాక్టర్ను తీసుకువచ్చి 80 ఇళ్లను కూల్చివేసి నేటికి 20 రోజులు కావస్తున్నా ఈ ఘటనకు కారకులైన వారిని గుర్తించడంలో, వారిని అరెస్టు చేయడంలో పోలీసులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఈ సమస్య పట్ల ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు ప్రభుత్వం ఆదుకొని వారికి వారి స్థలాలలో ఇళ్లు కట్టించి న్యాయం చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి సుబ్రహ్మణ్యం, ఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో బుల్డోజర్ సంస్కృతి తీవ్రంగా విస్తరిస్తూ ఉంది. వేణుగోపాల్ కాలనీలో 20 రోజుల క్రితం సర్వస్వం ధ్వంసం చేశారు. ఒక్కరిని కూడా వీరికి అరెస్ట్ చేయలేదు, గుర్తించలేదు. పోలీసు వైఫల్యం తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక రకంగా చూస్తే తిరుపతి బుల్డోజర్ సంస్కృతికి ఒకవైపు రౌడీ షీటర్లు, గోండాలు వీళ్ళు కారణమైతే, రెండో వైపు కఠినంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు యంత్రాంగం కూడా కారణం అవుతూ ఉంది. ఈరోజు ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత కూడా ఒకరిని కూడా గుర్తించలేకపోయిన దుస్థితిలో ఉన్నారంటే వీళ్ళ భాగస్వామ్యం లేకుండా ఉందని నేను అడుగుతున్నాను.
కలెక్టర్ గారు నేరుగా ఎస్పీ గారికి సిఈకి ఫోన్ చేసి కూడా చెప్పారు, వాళ్ళందరినీ ఇచ్చేయండి, ఇంత ఎట్ట చేస్తారని చెప్పేసి. ఏమైనా స్థల వివాదాలు ఉంటే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వాటి ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇటువంటి దుర్మార్గాలు దీనికి పరిష్కారం కాదని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు ఎస్పీ గారు దీన్ని ఆలోచించి నిర్ణయం చేయాలి. తిరుపతి ప్రశాంతత లేకపోతే అంటే భక్తులు కానీ తిరుపతి ప్రజలు కానీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ రూపంగా తిరుపతిని కాపాడుకోవడం కోసం ఈ ఉద్యమం కోసం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వేణుగోపాల కాలనీ ధ్వంసానికి కారణమైన వాళ్ళని, వాళ్ళ మోసం చేసిన వాళ్ళని, వాళ్ళకి ఈరోజు వత్తాలు పలుకున్న వాళ్ళ మందర మొత్తం చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కూడా దీంతో భాగస్వామ్యం అయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము వస్తే ప్రశాంతంగా ఉంటుంది, అన్ని ప్రాంతాల్లో రోడాయుజాన్ని గోండాయుజాన్ని మేమంతా కూడా పూర్తిగా నిర్వీరిస్తామని చెప్తే ఈ రకంగా విజృంభించే పరిస్థితి అనేది వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా విస్తరిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తిరుపతి అర్బన్ మండలం వేణుగోపాల కాలనీకి సంబంధించి 20 రోజుల క్రితం నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రిలో కాపరాలు ఉన్నటువంటి పేదలు మధ్యతరగతి కుటుంబాలన్నిటి కూడా నిర్దాక్షిణ్యంగా మరి జేసీబీలతో మరి కూల్చేయడం జరిగింది. ఈ సంఘటన పైన కలెక్టర్ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి వేణుగోపాల కాలనీకి ఇంత అన్యాయం జరిగితే ఒక కాలనీనే నిర్మూలించేస్తే మరి ఇప్పటి వరకు పోలీసులు వారిపైన ఎవరైతే ఆ కాలనీని కూల్చివేసడానికి బాధ్యత వహించారో వాళ్ళపైన ఇంతవరకు కేసులు నమోదు చేయలేదు. అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి పెట్టి కూడా కేసులు పెట్టాం, వాటిపైన ఇంతవరకు విచారణ లేదు. అంటే చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ సంఘటనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకోవడానికి వేణుగోపాల కాలనీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణం జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము మాట్లాడతాం. ఈరోజు వేణుగోపాలపురం పేదల ఇల్లు కూల్చివేతపై ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ తిరుపతిలో ఉన్నామా లేకపోతే ఏడన్నా బీహార్లో ఉన్నామా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏందండి ఇల్లు కూల్చివేయటం, కనీసం దాని మీద కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దాని మీద ఇంతవరకు ఒక కొలిక్కి కూడా రావటం లేదు. ముద్దాయిల్ని ఇల్లు కూల్చివేసిన ముద్దాయిల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఇంక్లూడ్ చేయాలి. దీని మీద మేము కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఆశ్రయిస్తున్నాం. తొందరలోనే దీని మీద భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసినా లేక గోవిందనామ సంకీర్తనలు విన్నా సర్వపాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత 18 నెలలుగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సంప్రదాయ దుస్తులతో వాయిద్య, భజన, సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు, భక్తులు జత కలిశారు. గోవిందనామాలు జపించిన, గోవిందనామ సంకీర్తనలను విన్నా సర్వపాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేంద్రరాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, అరుణ, సిద్ధమ్మ, కళావతి, కవిత, యశస్విని, పద్మావతి, పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పాదాల చెంత వెలిసినటువంటి గోవిందరాజేశ్వర స్వామి తిరుమాడా వీధుల్లో ప్రతి శనివారం నగర భక్తులు, కళాకారులు అందరూ వచ్చి
ఉదయం 4 నుంచి 6 గంటల వరకు వారి వారి భక్తి శ్రద్ధలతో ఆ భగవన్నామస్మరణ చేస్తున్నారు. ఇది నిరంతరం కొనసాగాలని, దీనివల్ల మనిషి మానసిక రుగ్మతలకు మరియు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నగర పౌరులు, పరిసర ప్రాంత ప్రజలందరూ గ్రహించి ప్రతి శనివారం మన తిరుమాడావీధుల్లో, గోవిందరాజస్వామి తిరుమాడావీధుల్లో హరినామ సంకీర్తన చేయాలని కోరుకోవాలని, అందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఇట్లు నా పేరు మేకల గంగయ్య. నమో వెంకటేశాయ. ఈ తిరుపతి నగరంలో శనివారం నగర సంకీర్తన జరుగుతుంది. ఈ నగర సంకీర్తన చాలా ప్రబలంగా ఉండాలి. మీరందరూ ఇచ్చేసి ఈ నగర సంకీర్తనని ఇంకా కొంచెం విస్తృతి చేయాలని, ఈ దేవదేవుడు మనందరికీ సంపూర్ణంగా ఆయుష్, ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మంత్రి నారాయణ, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. తెల్లటి చొక్క, తెల్లటి పంచ లేదా గోమతి, అలాగే స్త్రీలు తీర లేదా తుడితో కలిగిన తుడిదాన్ని మాత్రమే ధరించవచ్చు. तथा स्त्रियों को साड़ी या दुपट्टा सहित चूड़ीदार पहनना पड़ेगा। भक्तों के लिए सूचना, जो भक्त बालाजी की विशेष सेवाओं ₹300 के द्वारा दर्शन के लिए जाते हैं, Sir, 1 second, sir. భక్తులకు 60 సంవత్సరముల వయసు పైబడిన వారు మధుమేహం, రక్తపోటు, ఆస్తమా, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో ప్రతినిత్యం విమాన రాకపోకలు కొనసాగుతూ శ్రీవారి భక్తుల్లో ఆందోళన కలిగిస్తోందని శ్రీవారి భక్తుడు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకల్ని నిషేధించాలని చెప్పని, కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఈ అంశం ముడిపడి ఉన్నదని చెప్పని పదే భక్తులంతా కూడా ఈరోజు హెచ్చరిస్తున్నారు, మీడియా ఘోషిస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రతినిత్యం కూడా తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకలు ఎందుకు కొనసాగిస్తున్నారు? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, సభ్యులకి విజ్ఞప్తి చేస్తున్నా, టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ ధర్మకర్తల మండలి సంయుక్తంగా కలిసి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తిరుమల శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకల్ని నిషేధించేలా చర్యలు చేపట్టకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఈరోజు దానికి ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఏటీసీలో డైరెక్షన్ ఇస్తారో విమానాలకి, ఆ డైరెక్షన్ ప్రకారం విమాన రాకపోకలు కొనసాగించాలి. మరి ఏటీసీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదా? టీటీడీ లేఖలు రాశామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. టీటీడీ లేఖలకి కేంద్రంలో ఉన్నటువంటి విమానయాన శాఖ
మంత్రివర్యులు ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో, యువ నాయకులు, స్వామివారికి పరమ భక్తులు, ఖచ్చితంగా టీటీడీ ఉన్నతాధికారులు ప్రమేయంతో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఒక కమిటీగా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో వాళ్ళని కలిసి విమాన రాకపోకలు మార్చాలని డైరెక్షన్ తిరుమల శ్రీవారి ఆలయం పైన వెళ్ళకూడదు, ఆగమ శాస్త్ర విరుద్ధము, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని చెప్పని విజ్ఞప్తి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు, ఏటీసీకి ఆదేశాలు ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ సూచనలతో ఖచ్చితంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో తిరుపతికి వచ్చే విమాన రాకపోకల మార్గాలని డైవర్ట్ చేసే అవకాశం ఉంది. మనకు ముఖ్యంగా కాళహస్తి, కడప, చంద్రగిరి సైడ్ నుంచి విమానాలు టేకాఫ్ అవుతాయి, ల్యాండింగ్ అవుతాయండి. అలాంటప్పుడు చంద్రగిరి వైపు నుంచి వచ్చే విమానాలే తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో చక్కర్లు కొడుతూ విమానాశ్రయానికి వెళ్తున్నాయి. ఆ ఒక సందర్భంలో వరుసగా విమానాలు వెళ్తూ ఉంటే భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రతినిత్యం మీడియాలో వస్తూ ఉంది. దయచేసి టీటీడీ ధర్మకర్తల మండలి కమిటీ వెంటనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకల్ని నిషేధించేలా పటిష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించేలా చొరవ చూపాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు రథోత్సవంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 నుండి 8:30 గంటల మధ్య పుణ్యాహవచనం, నవగ్రహ పూజ చేపట్టారు. తదుపరి 8 గంటల 41 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల మధ్య రథారోహణం, 8 గంటల 55 నిమిషాల నుండి 8 గంటల 58 నిమిషాల మధ్య రథాగమనం నిర్వహించారు. కాగా 9 గంటల నుండి 10:30 గంటల మధ్య భక్తజన సందోహం మధ్య రథోత్సవం చేపట్టారు. కాగా సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్య ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య అశ్వవాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు. కాగా జూన్ 15వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్య పల్లకీ ఉత్సవం జరగనుంది. తదుపరి 9 గంటల 15 నిమిషాల నుండి 10:30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరగనుంది. రాత్రి 7 నుండి 7:30 గంటల మధ్య ధ్వజ అవరోహణతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా వాహన సేవలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. నడవాలి నెమ్మది చెప్పండి గట్టిగా 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 గోవింద గోవింద నెమ్మది నడవాలి నెమ్మది. తిరుపతి తనిష్క్ జ్యువెలరీస్ వారు వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించారు. తిరుపతి ప్రకాశం రోడ్డులోని పాత ఎస్వి హైస్కూల్ ఎదురుగా గల తనిష్క్ జ్యువెలరీస్లో స్వర్ణాభరణాల మజూరీ మరియు వజ్రాభరణాల విలువపై 20% వరకు తగ్గింపునిస్తున్నారు. అంతేకాకుండా పాత బంగారంపై 100% మార్పిడి విలువ పొందగలరని, ఈ సదుపాయం ఇతర జ్యువెలరీస్ నుండి కొనుగోలు చేసిన బంగారానికి కూడా లభిస్తుందని తెలిపారు. వినియోగదారుల పాత బంగారు ఆభరణాలకు మెరుగుతో కొత్త అందాన్ని ఇవ్వగలమని, గ్రాముకు 101 రూపాయలు ప్రత్యేక తగ్గింపునిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇప్పుడు మనం తనిష్క్లో ఒక 3 కలెక్షన్స్ గురించి చూద్దాము. ఇది వచ్చి వర్ధిని కలెక్షన్ అని చెప్తారు.
దీంట్లో ఇక్కడున్న వర్క్, దీంట్లో 3 వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ ఏమిటని చెప్తాను. ఇది వచ్చి స్టాంపింగ్ వర్క్ అని చెప్తారు. ఈ అమ్మవారు వచ్చింది కదా, ఇదంతా స్టాంపింగ్ వర్క్. ఇక్కడున్న దాన్ని వైర్ వర్క్ అని చెప్తాము. చేతికి తీసుకొని చెప్తాను. ఇక్కడున్న దాన్ని వైర్ వర్క్ అని చెప్తారు. ఇక్కడున్న బాల్స్ వర్క్ని రవ్వ వర్క్ అని చెప్తారు అనమాట. దీంట్లో ఉన్నది ఇది వర్ధిని కలెక్షన్. ఇది వచ్చి వెడ్డింగ్ కలెక్షన్. నెక్స్ట్ ఇది వచ్చి వెడ్డింగ్ కలెక్షన్. ఇది తనిష్క్లోనే ఒక యూనిక్ డిజైన్ అన్నమాట. ఇది మనం ఇప్పటి వరకు తనిష్క్ తిరుపతిలో ఒక 10 పీసెస్ వరకు సేల్ చేసాము. ఇక్కడ అమ్మవారు ఎంబోజింగ్ అయింది కదా, దీన్ని మనం నకాషీ వర్క్ అని చెప్తాము. ఇక్కడున్న ఈ వర్క్ని ఫిలిగ్రీ వర్క్ అని చెప్తాము. ఈ గోల్డ్ బాల్స్ ఉంది కదా, ఈ హ్యాంగ్ అయ్యేవి, వీటిని గోంగ్రూస్ వర్క్ అని చెప్తారనమాట మన దగ్గర. ఇది ఇంకొక హైలైట్ ఏమంటే ఇది నయనత గారు వెడ్డింగ్కి కూడా యూజ్ చేస్తున్నారు ఈ లాంగ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇది రాంపరి కలెక్షన్ అని చెప్తారు. ఇదేమంటే మనకు గోల్డ్ అండ్ యాంటిక్ ఫినిష్ 2 ఇచ్చున్నారు. ఇంకా ఓకేనా. దీంట్లో గోల్డ్ అండ్ యాంటిక్ ఫినిష్ 2 ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ పల్స్ వర్క్ కూడా ఇచ్చున్నారు అనమాట. దీంట్లో మనం రూబీ అండ్ ఎమరాల్డ్స్ని కూడా మిక్సప్ చేసి ఫినిష్ చేశారు. దీంట్లో మనం వాడే రూబీ ఎమరాల్డ్స్ అయినా సరే 100% రీసేల్ వాల్యూ ఇస్తాం అన్నమాట. తర్వాత ఇలా వెడ్డింగ్ కలెక్షన్ చూసిన ప్రతి ఒక్కరు ఇట్లా బ్యాంగిల్స్, గ్లాస్ కుందన్ బ్యాంగిల్స్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. ఎందుకంటే ఇవి బ్రాడ్గా ఉంటాయి, ఇది నకాషి వర్క్లో వస్తాయి. ఇక్కడ ఉన్న పర్ల్స్ కానీ ఇక్కడ ఇచ్చిన గ్లాస్ కుందన్ కానీ మనం కూడా 100% రీసేల్ వాల్యూ అనేది ఇస్తాం. తనిష్క్ కంపెనీ వాళ్ళు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని సరికొత్తగా ఆఫర్స్ అనేవి తీసుకొని వచ్చారు. గ్రామ్కి 101 రూపీ అనేది డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే 20% వరకు మేకింగ్ ఛార్జెస్లో కూడా మీకు డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. అది కాకుండా మీ పాత బంగారం ఏదైనా ఉంది అని అంటే అది ఎక్స్చేంజ్ చేసుకున్నారు అని అంటే అది ఎక్స్చేంజ్ చేసుకొని గోల్డ్ ఆర్నమెంట్స్ మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు 1 క్యారెట్ ఎక్స్ట్రా వాల్యూ దొరుకుతుంది. గోల్డ్ కాకుండా మీరు డైమండ్ తీసుకున్నట్లయితే 2 క్యారెట్ వాల్యూ అనేది మీకు దొరుకుతుంది. ప్రజెంట్ మన దగ్గర తిరుపతి తనిష్క్లో ఈ ఆఫర్స్ అన్నిటి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా స్టోర్ని విజిట్ చేసి ఈ మంత్ ఎండ్ లోపల వరకు మీకు ఆఫర్స్ అనేటివి ఉంటాయి. డైమండ్ ఇది వచ్చి నేచురల్ డైమండ్స్. దీంట్లో 250 స్టోన్స్ ఉన్నాయి. ఒకే కలర్, ఒకే క్లారిటీ, ఒకే కట్లు ఉంటాయి. ఇది చేంజబుల్ స్టోన్, రూబీ కానీ ఎమరాల్డ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. మీరు ఎప్పుడైనా డైమండ్కి 100% రీసేల్ వాల్యూ ఉంటుంది. మళ్ళీ ఏమంటే దీంట్లో మీకు ఆఫర్ కూడా ఉంటుంది. టోటల్ అప్ టు 20%, టోటల్ వాల్యూ పైన అప్ టు 20% ఉంటుంది. ఇదేమో నెక్ వేర్ డైమండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్. దానికి ట్రెడిషనల్గా ఉంటుంది. ఈ ఎల్లో 22 క్యారెట్ లాగా ఉంటుంది, కానీ 18 క్యారెట్. ఈ ఎమరాల్డ్ కూడా 100% రీసేల్ వాల్యూ. అన్కట్ డైమండ్ ఇది ఏమంటే ఇది రాణి హారం అంటారు, 3 స్టెప్ లేయర్ హారం అంటారు. ఇది వెడ్డింగ్ కలెక్షన్కి బాగుంటుంది. దీనికి 100% అన్కట్ డైమండ్ అంతా 100%. ఈ పాల్ కూడా 100% రీసేల్ వాల్యూ ఉంటుంది. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తిరుపతి జాయ్ అలుకాస్ సిబ్బంది రక్తదానం చేసి తమ సేవా తత్పరతను చాటుకున్నారు. తిరుపతిలోని జాయ్ అలుకాస్ గోల్డ్ షోరూంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయ్ అలుకాస్ షోరూం సిబ్బంది 20 మంది రక్తదానం చేసి సమాజం పట్ల వారికి గల బాధ్యతను, సేవా నిరతిని చాటుకున్నారు. ఈ సందర్భంగా జాయ్ అలుకాస్ తిరుపతి బ్రాంచ్ మేనేజర్ జానకిరామ్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తమ సిబ్బంది సమాజహితం కోసం రక్తదానం చేయడం మాత్రమే కాకుండా తమ షోరూంలో ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించామని వివరాలు తెలియజేశారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ డే. సో మన జోయల్కస్ తరపున, ఫౌండేషన్ తరపున మనం ఒక 20 మంది సిబ్బందితో రక్తదానం అనేది చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అన్ని దానాలతో కాబట్టి. సో మన జోయల్కస్ తరపున మనకి నిన్నటి నుంచి ఒక ఆఫర్ స్టార్ట్ అయింది. తరుగు పైన 50% స్టార్ట్ అయింది జూన్ 13 నుంచి జూలై 13 వరకు. ఇది మేకింగ్ ఛార్జెస్ పైన 50% ఆఫర్ ఉంది. గోల్డ్, డైమండ్, ప్రీసెస్, అన్కట్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ పైన. తిరుపతి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సి కోరుతున్నాం. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే రోజు ఆ సందర్భంగా మా జాయ్ అలుకాస్ సిబ్బందితో మా జాయ్ అలుకాస్ ఫౌండేషన్ తరపున ఒక 20 మంది సిబ్బంది రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం అనేది అన్ని దానాల్లో గొప్ప దానం అన్నమాట. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడడం జరగాల. అది మీరందరూ దాన్ని సపోర్ట్ చేయాలా. అదేవిధంగా మా జాయ్ అలుకాస్ సిబ్బంది కూడా ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నాము. అంతేకాదు
మనము నిన్న నుంచి మనకి 50% ఆఫర్ స్టార్ట్ అయింది గోల్డ్, డైమండ్, సిల్వర్స్ మీద కూడా. తిరుపతి ప్రజలు అదేవిధంగా మా కస్టమర్లందరూ ఆఫర్ని వినియోగించుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అన్ని దానాల కన్నా రక్తదానం చాలా భిన్న అన్నారు. ఈరోజు మన జోయలుకాస్ ఫౌండేషన్ తరఫున మా జోయలుకాస్ సిబ్బంది అందరూ ఇంచుమించు ఒక 20 మంది దాకా మన రక్తదానం చేయడం జరుగుతుంది. అదే ప్రతి సంవత్సరం మనం జోయలుకాస్ తరఫున జోయలుకాస్ ఫౌండేషన్ మా స్టాఫ్ తరఫున అందరూ బ్లడ్ డొనేషన్ చేస్తాం. రక్తదానం అనేది అందరూ దానం చేస్తే చాలా మంచిది. ఒక ప్రాణాలను మనం కాపాడినట్లు అవుతుంది. అంతేగాని పెద్ద దాని వల్ల ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మీరు కూడా రక్తదానం చేసి అందరికీ అండగా నిలబడతారని జోయలుకాస్ తరఫున మేము కోరుకుంటున్నాం. చంద్రగిరి ఐతేపల్లికి చెందిన 2-వీలర్ మెకానిక్ పళని లివర్ దెబ్బతిని గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకుని తిరుపతి జిల్లా 2-వీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. 2-వీలర్స్ మెకానికులు వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రభు, సెక్రటరీ జలంధర్, జాయింట్ సెక్రటరీ గురు ఆచారి, కమిటీ ఇన్ఛార్జి కేశవ, చంద్రగిరి ఇన్ఛార్జి కుమార్, తేజారెడ్డి, అరుణ్ పాల్గొన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన 265 మందికి కూటమి నేతలు ఘనంగా నివాళి అర్పించారు. శ్రీకాళహస్తిలోని స్థానిక పెండ్లి మండపం వద్ద బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కొవ్వొత్తులతో ఘనంగా నివాళి అర్పించారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని కోరారు. ఇంత పెద్ద విమాన ప్రమాదం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొట్టే సాయి, చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన విమాన ఘటన ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఈ ఘటన అసలు ఇలా జరగడం చాలా మందికి మనసుని ఇది చేసి జరగకుండా ఉండాల్సిన ఘటన ఇది. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా, గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ని తీసిచ్చి వాళ్ళ యొక్క ఆత్మ శాంతికి చేకూరేలా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ప్రభుత్వం ద్వారా మాట్లాడి మన నరేంద్ర మోడీ గారు దీనికి ఒక మంచి సందేశాన్ని తీసుకున్నామని కోరుకుంటున్నాను. ఇది ఊహించని విధంగా జరిగింది, ఎప్పుడూ లేదు ఈ విధంగా. ఎందుకంటే ఏమి కారణాలు అనేది తెలియదు, కానీ చాలా మంది 290 మంది దాకా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. వారికి ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో కూటమి ప్రభుత్వం సభ్యులైన తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీల తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గుర్తించి వారి కుటుంబాలకి న్యాయం చేయాలా, వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిన్నటి దినము జరిగిన ఆ విమానం కూలిపోవడంలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతమంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంలో చాలా బాధాకరమైనది. ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటి టెక్నికల్స్ దాన్ని జాగ్రత్తగా చూసుకొని గవర్నమెంట్ దాని మీద శ్రద్ధ చూపించి అలా విమానాలు కూలిపోకుండా, ఫెయిల్ అయిపోకుండా ఉండే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలా. ఎంతమంది నమ్మకంతో ఎయిర్ లైన్స్ మీద నమ్మకంతో ఎక్కి ప్రాణాలు కోల్పోయారు. మళ్ళా ఇలాంటి సంఘటన జరగకుండా గవర్నమెంట్ దాని మీద గట్టి చర్య తీసుకోవాలనుకుంటున్నాం అనే ఇది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేయాలా. వాళ్ళకందరికీ మా జనసేన, బీజేపీ
టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. జరిగిన ఒక దుర్ఘటన 242 మంది మన ఎయిర్ ఇండియా విమాన బాధితులుగా 242 మంది చనిపోవటం యావత్ ప్రపంచానికి తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనైంది. ఇటువంటి యాక్సిడెంట్లు పునరావృతం జరగకుండా ఎయిర్ ఇండియా వాళ్ళు తగిన సేవలు అందించాలని చెప్పని మన కేంద్ర ప్రభుత్వం ద్వారా తగిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి తగిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ మృతులకి వాళ్ళందరికీ కూడా సరే తగిన సహాయ సహకారాలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ శ్రీకాళహస్తి. అహ్మదాబాద్ నుంచి లండన్ కు పోయే విమానము ప్రమాదవశాత్తు అనుకోని సంఘటన జరిగింది. దానివల్ల చాలా మంది ప్రజలు 290 మంది ప్రజలు అమాయకమైన ప్రజలు బలైపోయినారు. దీనివల్ల కేంద్రం కానీ రాష్ట్రం కానీ అందరూ దీని మీద చర్య తీసుకొని మంచి చేయాలని మా కూటమి ప్రభుత్వం తరఫున జనసేన తరఫున నేను కోరుకుంటున్నాం. జై జనసేన. సూపర్ 6 పథకాలలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా విద్యార్థుల తల్లుల ఖాతాలలో 13,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడంతో విద్యార్థుల తల్లులు ఆనందానికి అవధులు లేవని తెలిపారు. ఈ సందర్భంగా తల్లికి వందనం అందుకున్న తల్లులు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయంటే తమ పిల్లలకు పుస్తకాలు మరియు విద్యా సామాగ్రి కావాల్సిన వస్తువులు కొనడానికి గతంలో తాము అనేక ఇబ్బందులు పడేవారమని, అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తమ పిల్లలను 13,000 రూపాయలు వారి తల్లుల ఖాతాలో జమ చేయడంతో ఈ రోజు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ పిల్లలను ఆనందంగా బడిబాట పట్టిస్తూ వారి జీవితాన్ని బంగారు భవిష్యత్తు చేసే విధంగా తీర్చిదిద్దుతున్నామని, తమ కష్టాలను అర్థం చేసుకుని తమ పిల్లల భవిష్యత్తును బంగారు బాట వేసిన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క తల్లి వందనం చేస్తుందంటూ తల్లులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద ప్రతి ఇంటికి ముగ్గురుంటే ముగ్గురికి, ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి ప్రతి ఇంటికి తల్లికి వందన పథకం కింద 13,000 రూపాయలు ప్రతి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే ఈరోజు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిల్లలైతే ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలలో ఒక పథకమైన తల్లికి వందనం పథకంకి ప్రతి బిడ్డకి చెప్పిన మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళల కోసం వదలడం జరుగుతుంది. సరే స్టార్ట్. ఫస్ట్ ప్రభుత్వం ఒక్కరికే ఇచ్చి ఒక ఇంటికి ఒక బిడ్డకే ఇవ్వడం జరిగింది. అలాగే ఒక నిమిషం, గత ప్రభుత్వం ఒక్క బిడ్డకే తల్లికి వందనం పథకం ఇచ్చి ఒక బిడ్డకి ఇవ్వకుండా అందరిని ద్రాక్షలాగా చేసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు అందరికీ ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానము అందరికీ అర్థమైంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారనే విధానం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా కైలాసగిరి కాలనీ వాసులందరూ. నా పేరు మౌనిష. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా నాన్న పేరు శివయ్య, మా అమ్మ పేరు ఉషారాణి. మై స్కూల్ నేమ్ ఇస్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్, కైలాసగిరి కాలనీ, శ్రీకాళహస్తి. తల్లికి వందనంపై 13,000 మా అమ్మ బ్యాంక్లో పడింది. దానివల్ల మేము నోట్బుక్స్, పెన్స్, డ్రెస్సెస్ కొనుక్కుంటాము. నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను. చంద్రబాబు నాయుడు తాత ఇలా నేను బాగా చదువుకుంటే డబ్బులు వేస్తారు. చంద్రబాబు నాయుడు తాత డబ్బులు వేస్తా ఉంటే నేను బాగా చదువుకొని డాక్టర్ అవుతాను. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. మాది కైలాసగిరి కాలనీ. నా పేరు ఉషారాణి. నాకు 3 పిల్లలు. ఒక పాప 5వ క్లాస్ చదువుతోంది, ఇంకో పాప 4వ క్లాసు, అబ్బాయి 1st క్లాస్ చదువుతున్నారు. మాకు తల్లికి వందనం ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున 45,000 రూపాయలు పడింది అకౌంట్లో. తల్లికి వందనం డబ్బులు పడినందువలన పిల్లలని బాగా
చదువుకుంటున్నారు పిల్లోళ్ళు. బుక్స్, బ్యాగ్స్ అన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు డబ్బులు వేసినందుకు ధన్యవాదములు. డబ్బులు వేస్తూ ఉంటే ప్రతి సంవత్సరము పిల్లోల్ని బాగా చదివి పై స్థాయికి తీసుకెళ్తామని మాకు ఆశ కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. చంద్రబాబు గారు నమస్కారం. మా ఆయన పేరు గురుమూర్తి. నాకు 2 పిల్లలు, బాబు పాప. 2కి అమ్మఒడి పడున్నాయి. ఆ పడిన డబ్బుల వల్ల పిల్లకాయల బుక్స్కి, యూనిఫామ్కి ఇబ్బంది లేకుండా ఉంది. మా ఆయన సెక్యూరిటీగా పోతుంటాడు. మాకు అప్పుడప్పుడు ఆయనకి డ్యూటీలు ఉండవు. ఆ డబ్బులు పడిన వల్ల మాకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చంద్రబాబు గారు మాకు డబ్బులు వేస్తే ఇబ్బంది లేకుండా పిల్లకాయలను బాగా చదివించుకుంటాము. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు ఆలయ అర్చకులు. వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం చిత్తూరు ఆరగొండ రోడ్లోని బాన్స్ హోటల్ 4 రోడ్ల కొడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు మృతి చెందారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో 2 బిడ్డలు అనాథులయ్యారు. భర్త రాకేష్ 2 రోజుల క్రితం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత రాత్రి రాణిపేట సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య పూర్ణిమ మరణించారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించడంతో 2 పిల్లలు అనాథులయ్యారు. ప్రస్తుతం పిల్లలు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్యాభర్తల మృతి చెందడంతో స్వగ్రామమైన ఐరాల మండలం మామిడి గుట్టపల్లి శోక సముద్రమైంది. అలాగే భార్య పూర్ణమ స్వగ్రామమైన తవణంపల్లి మండలం తడకర గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సూపర్ 6లోని పలు హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలను, కనీస సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రామాపురం డంపింగ్ యార్డ్ను మున్సిపల్ శాఖ మంత్రి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 85 లక్షల టన్నుల లెగిసిని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకల్లో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఈ ప్రభుత్వానికి వదిలేసి వెళ్లారని తెలిపారు. ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడు అని, గతంలోనే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అమలు చేశారని తెలిపారు. అలాగే 2014-2019 సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అనేక కార్యక్రమాలు చేశామని తెలిపారు. అనేక పరికరాలు కూడా మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం వాటిని పక్కన పడేసిందని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో ప్రకటించారని, 365 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేస్తామని తెలిపారు. అందులో భాగంగా పలుసార్లు సమావేశాలు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టామని, అలాగే చెత్తను క్లియర్ చేయడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 45 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేయడం జరిగిందని తెలిపారు. ఇంకనూ రాబోయే 3 నెలల్లో 35 టన్నుల చెత్తను క్లియర్ చేయడానికి వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సూపర్ 6లో చెప్పిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాయని, లోటు బడ్జెట్లో ఉన్నా కూడా అనేక హామీలు అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రత పెన్షన్లను పెద్ద ఎత్తున పంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని, నిన్న ఒక్కరోజే 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం క్రింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఎంతమంది ఉంటే అందరినీ చదివించడానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల వంతున నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అన్నా క్యాంటీన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పట్టణాలలోని 2 లక్షల
25,000 మంది పేదల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. నాణ్యమైన భోజనం 5 రూపాయలకే రుచికరంగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమం ఇదని తెలిపారు. రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో 240 అన్నా క్యాంటీన్లోనే కాకుండా మరిన్ని 70 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమం అమలుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మనిషికి స్వచ్ఛమైన నీరు అందించాలని, పలు రకాల జబ్బులు కలుషితమైన నీరు నుంచి వస్తాయని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని కొళాయి ద్వారా అందించే ఏర్పాట్లను జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రామరయ్య, మున్సిపల్ ఇంజనీర్ గోమతి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. టిట్కో విషయంలో గత ప్రభుత్వం మా మీద కోపంతో పేద ప్రజలకి చాలా అన్యాయం చేసింది. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి ఒక మాట చెప్పారు, ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టున్నారాయన, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడికి పోయినప్పుడల్లా ఇల్లు చూశా, అక్కడ వాళ్ళకి ఎలా కట్టింది అవన్నీ ముఖ్యమంత్రి గారు వివరించా. సార్ మన దేశంలో ఎలా కడుతున్నారు, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి టెక్నాలజీస్ ఉపయోగిస్తున్నారు, అయితే ఒక 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుద్ది షీర్వాల్ టెక్నాలజీ అని 7 లక్షల ఇల్లు 2014-19లో శాంక్షన్ చేశాం. 5 లక్షలకి టెండర్లు పిలిచాం, టెండర్లు ఇచ్చాం, 5 లక్షలు టేకాఫ్ అయినాయి. అయితే గత ప్రభుత్వం వచ్చి 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. అయ్యన్నా కంప్లీట్ చేసిందంటే అయ్యి కంప్లీట్ చేయాల, మళ్ళీ మాకే వదిలేసింది. ఈరోజు కంప్లీట్ చేయాలంటే 2,61,000 7,000 కోట్లు కావాలి. ఎందుకనంటే కొందరు పేరుతో లోన్ రైజ్ చేశాడు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. ఎవరికైతే లోన్ రైజ్ చేశారో బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పంపిస్తుంటే ఎన్పీ అయిపోయింది. అందులో గవర్నమెంట్ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎన్పీ అయిపోయింది. అబ్బా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరికైనా ఇల్లు ఇవ్వాలా లోన్ అంటే వాళ్ళు ఇవ్వటంలా, వాళ్ళు లబోదిబో కొట్టుకుంటున్నారు. సార్ మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు ఎవ్రీ మంత్ 3 మంత్స్కి ఒకసారి వస్తుందంటే మొన్న 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మొన్నే 3 days బ్యాకే వాళ్ళ తరఫున 140. ఎందుకంటే ఇల్లు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ కట్టడం అంటే దారుణం. కట్టేశాము. ఇప్పుడు యాక్చువల్గా బ్యాంక్స్ వాళ్ళు కూడా ఏదైతే బ్యాలెన్స్ ఇల్లు కట్టాలో దానికి యాక్చువల్ లోన్స్ ఇస్తామన్నారు, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. రేపు విజయదశమి రోజుకి యాక్చువల్గా 430, 365 ఏదైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తాం. కొందరికి ఏం చేశారంటే ఈ 365, 430 ఇచ్చినోడికి 1 సెంట్ ఇస్తామని సెంట్ ఇచ్చేశారు. ఇక్కడ ఇల్లు ఇలా, ఇక్కడ ఇంకో ఇల్లు కూడా లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఇది క్యాన్సిల్ చేసుకుంటానికి గందరగోళంగా ఉంది. నిన్నే టిట్కో ఎండీ గారితో చాలా డీటెయిల్గా రివ్యూ చేశాను. రివ్యూ చేసి ఒక 15 రోజులు ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ చేయండి, ఎవరు ₹1,00,000 కట్టారు, ఎవరికి ఇల్లు ఇవ్వలేదు, ఎవరి దగ్గర లోన్ రైజ్ చేశారు, ఎవరికి ఇల్లు ఆ డేటా తీశారు. కాబట్టి ఈ నెలాఖరికి రాష్ట్రంలో ఉన్న 163 ప్లేసులు టిట్కో హౌస్ టేకప్ చేసాం. 163 ప్లేసుల్లో టిట్కో హౌస్ ఏదైతే మీకు అందరికీ ఒక అబద్ధ భావన అండి, లేకుంటే డబ్బులు కట్టేసేసారు, 1,00,000 కట్టిన ఉన్నారు, 50,000 కట్టిన ఉన్నారు, మీ పేరుతో లోన్ తీసుకొని ఉన్నారు, ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాము, లేదు మాకు ఇల్లు వద్దు డబ్బులు ఇచ్చేయమంటే వేరే వాళ్ళకి ఇల్లు అలాంటి చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తాం. తల్లికోసం అంటే యాక్చువల్గా ఏదైతే నామ్స్ పెట్టుకున్నానండి ఆ నామ్స్ ప్రకారం ఇస్తున్నాం. యాక్చువల్గా ఏదైనా అంటే చూస్తాం. అహ్మదాబాద్లో విమానం కుప్పకూలడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని గీతం హైస్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి ఆవేదనను వ్యక్తం చేశారు. తిరుపతి భవానీనగర్లోని గీతం హైస్కూల్లో విద్యార్థులతో విమాన ఘటనలో మృతి చెందిన సుమారు 242 మందికి ఘనంగా నివాళి అర్పించారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని, మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు తమ పాఠశాలల్లో అనేక కార్యక్రమాలు చేస్తుంటామని, అయితే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడం భారతదేశ ప్రజలను కలచివేసిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంతో మంది భావి భారత పౌరులు, వైద్యులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. జూన్ 12 మధ్యాహ్నం 1:17 నిమిషాలకు
అహ్మదాబాద్లో జరిగినటువంటి యొక్క దుర్ఘటన ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాష్ యావత్ ప్రపంచాన్ని ఒక్కసారి అశోక సముద్రంలో ముంచి వేసిందనేదానికి ఏమాత్రం అతిశక్తి కాదు. ఎందరో ఆశయాలు, ఎన్నో కుటుంబాలు, ఎన్నో కళలు అన్నీ కూడా ఒక్కసారిగా ఒక్క నిమిషంలో బూడిదపాలైపోయాయి. ఎంతోమంది వైద్య విద్యార్థులు తమ ఆశయాల్ని ఒక్క క్షణంలో దిగ్భ్రాంతిగా చనిపోవడం జరిగింది. కుటుంబాలన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయాయి. ఈ దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా మానవత్వం అనేటువంటి గొడుగు కిందికి తీసుకొచ్చింది. అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో పాఠశాలలో చిన్నారులు గీతంలో ఆ యొక్క చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఘన నివాళులు అర్పించాము. ఇవాళ విద్యార్థులకు ఇందులో ఎందుకు మనం పాత్ర చేయడం అంటే ఆ చిన్నారి దశలోని దేశంలో జరిగిన ప్రపంచంలో జరిగిన ఏ బాధలైనా సంతోషమైన సందర్భాలైనా వాళ్ళకి తెలియజేయడం అనేది ఉపాధ్యాయుల యొక్క బాధ్యత. ఆ తద్వారా వాళ్ళు ఈ దుర్ఘటన పట్ల ఏదైనా ఫ్యూచర్లో ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళు దీన్ని తిరిగి మళ్ళా రికలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ పెరిగేటువంటి ఈ రోజుల్లో భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతమంది 242 మంది ప్రయాణికుల్లో ఒక్కరు సర్వైవ్ అవ్వడం అనేది విచిత్రంగా ఉంది. ఈ యొక్క గీతం చిన్నారులు ఏ సంఘటన పడినైనా ఇదే విధంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మా యొక్క అలవాటు. అలాగే నివాళులు అర్పించాం. వాళ్ళ యొక్క ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి సమీపంలోని రామాపురం డంపింగ్ యార్డ్ను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని వెల్లడి. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తిరుపతి ఇందిరా మైదానంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని వెంకటేశ్వర్ విజ్ఞప్తి. అంగరంగ వైభవంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. నేత్రపర్వంగా రథోత్సవం. రథాన్ని లాగి పునీతులైన భక్తులు. శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు ఆగవా? ప్రశ్నించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. నో ఫ్లయింగ్ జోన్ ఉత్తర్వుల కోసం టీటీడీ బోర్డు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ఢిల్లీకి పంపాలని అధికారులకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.